వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి తిరుమలకి సంబంధించినటువంటి కల్తీ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఈ కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం నలుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో అరెస్ట్ చేసి వాళ్ళని తిరుపతిలో ఉన్నటువంటి మున్సిపల్ కోర్టులో హాజరుపరిస్తే ఈ నెల 20వ తేదీ వరకు వారికి రిమాండ్ విధించినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ నలుగురు కూడా ఎవరు అంటే తిరుమలకి సంబంధించి ఈ నెయ్యిని సరఫరా చేసినటువంటి డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధులుగా గుర్తించడం జరిగింది. ఇందులో ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్తో పాటు బోలే బాబా అనేటటువంటి ఒక డైరీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ని అరెస్ట్ చేసినట్టు గుర్తించారు. అయితే ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, అంతేకాకుండా ఎస్పెషల్లీ ఏదైతే ఎఫ్ఐఆర్లో A1 అనేటటువంటి వ్యక్తి పేరు లేదు, A1 విషయంలో పక్కన పెట్టారు అనేటటువంటి అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే A1గా ఎవరిని పెట్టారు అనేది ఇంకా తెలియలేదు. A2, A3, A4 ఎవరు అనేది డిసైడ్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి ఇక్కడ A1 ఎవరు అనేటటువంటి దాని మీద సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇప్పటివరకు తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరగలేదు, అదొక అపోహ మాత్రమే, దాన్ని కావాలని రాజకీయ పరంగా వాడుకున్నారని చెప్తూ ప్రచారం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి సిట్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, సిట్ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో ఇవి సంచలనం రేకెత్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ సిట్ విచారణలో కూడా గతంలో చెప్పినటువంటి కొన్ని అంశాలు కావచ్చు, ఆనవాళ్ళు బయటపడ్డాయి, జంతువులకు సంబంధించిన కలేబాలు అనేటువంటి అంశం కూడా తెలుస్తోంది. సో ఏదైనప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక వచ్చేంత వరకు కూడా మనం మాట్లాడలేము. అయినప్పటికీ కూడా ప్రస్తుతానికి నలుగురిని అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద మనతోటి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్లో ఉన్నారు. సునీల్, చెప్పండి, ఏంటి అసలు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ ఒక కీలకమైనటువంటి ముందడుగు వేసింది అనుకోవచ్చా మనం? ఎందుకంటే ఆధారాలను ముందు పెట్టి అధికారులు ప్రశ్నించడం కావచ్చు, అంతేకాకుండా అరెస్ట్ చేసినటువంటి నలుగురికి సంబంధించి మరొకరిని ఇంకా ఏవన్గా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. అసలు ఏంటి అంటే ఈ తిరుమల లడ్డూకి సంబంధించిన వ్యవహారంలో గతంలో చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అవన్నీ ఫేక్, వాళ్ళు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారని చెప్పినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర విచారణ సంస్థ ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం వెనక ఏముందనుకోవచ్చు? అసలు A1 ఎవరుగా జనాలు అనుకుంటున్నారు సునీల్? రైట్, మొత్తం మీద రాజుగారు మొత్తం మీద చూసినట్లయితే ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీకి సంబంధించినటువంటి శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి సిట్టు బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఆయన వేగవంతంగా ఆయన విచారణ జరిపినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ సంబంధించి పలు బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. వారిని నిన్న రాత్రే ఏదైతే తిరుపతి భూదేవి కాంప్లెక్స్ సిట్టు బృందం ఆఫీస్కి అయితే తరలించారు. నిన్న రాత్రి అక్కడ నుంచి వారికి వైద్య పరీక్షల అనంతరం నిన్న రాత్రి 9:30 రెండో అదనపు జడ్జి నివాసానికి తీసుకెళ్లి వారి ముందు హాజరుపరిచినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొత్తం మీద 5 మంది పేర్లు దీంట్లో చేర్చినట్లు తెలుస్తుంది. ప్రధానంగా A1 మాత్రం ఆ పేరును మాత్రం బయటపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మొదటగా చూసుకున్నట్లయితే A1, A2, A3, A4, A5గా చెప్తారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే A2 నుంచి నలుగురి పేర్లను మాత్రమే చేర్చిన పరిస్థితి అయితే ఉంది. A1 మాత్రం ఇంతవరకు ఎవరిని చేర్చారనే దానిపై ప్రధానంగా చర్చ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా గతంలో టీటీడీకి పనిచేసినటువంటి సీనియర్ అధికారి లేకపోతే ఒక టీటీడీకి బోర్డుకు సంబంధించిన వ్యక్తి అనేది ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ కావచ్చు, మరోవైపు ఎటువంటి అంటే టీటీడీ బోర్డులో పనిచేసిన వ్యక్తి లేకపోతే టీటీడీలో ప్రధానంగా ఒక ఉన్నతాధికారిగా అంటే పూర్తి స్థాయి ఒక అన్ని తన నిర్వహించినటువంటి ఒక అధికారి అని ప్రధానంగా ఆయన పేరు వినపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇంతవరకు సిబిఐ వారి పేరుని దీంట్లో చేర్చిన పరిస్థితి అయితే కనపడటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి పేరుని దీంట్లో చేర్చబోతున్నారు, ప్రధానంగా ఏం నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నామో శ్రీవారి లడ్డూలో కల్తీని వివాదానికి సంబంధించి టీటీడీ కాదు, మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై
తీవ్రంగా విరుచుకుపడిన పరిస్థితి. అంటే దానికి సంబంధించి ఖచ్చితంగా దోషులని వదిలేది లేదు అని చెప్పేసి ఆయన కూడా తెలిపిన పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే సిట్టు బృందం వేగం పెంచడమే కాదు మరో 10 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి దీంట్లో తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రధానంగా A1 ఎవరనేది ప్రశ్నాంశంగా మారిందని చెప్పచ్చు. అంటే ఎందుకంటే ఎందుకు ఇతని పేరు మాత్రమే బయట పెట్టలేదనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన ఎవరు అనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి. అంటే ఒకవేళ దీనిపై రేపు దీనికి స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో దీనికి సంబంధించి మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నట్లయితే తెలుస్తుంది. రాజు గారు. థ్యాంక్ యూ సునీల్. సో మొత్తానికి తిరుమలకి సంబంధించినటువంటి లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతానికి మనం చూసాం. 4గురిని అరెస్ట్ చేశారు. A1 ఎవరు అనే దాని మీద సర్వత్రా చర్చ కొనసాగుతోంది. మరొక 10 మంది వరకు కూడా టీటీడీలో పనిచేసినటువంటి సిబ్బందిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ నెయ్యికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ ఆధారాలు కావచ్చు, కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను సిబిఐ ఆధ్వర్యంలో అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఈ సెట్ సేకరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా విచారణకు సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా ఈ డైరీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎస్పెషల్లీ టీటీడీలో పనిచేసినటువంటి సిబ్బంది నీళ్లు నమ్మిరారని చెప్పేసి కూడా బయటకు వస్తుంది. సో వాస్తవాలు పూర్తిగా ఇంకా కూడా బయట రానటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా తిరుమల తిరుపతి సంబంధించిన లడ్డు వ్యవహారంలో ప్రస్తుతానికి అరెస్టులు అయితే జరిగాయి. ఒక కీలకమైనటువంటి ముందడుగు పడింది. సో ఇక డిబేట్లోకి వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్ర